గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 2 సంవత్సరాల క్రితం గణపురం మండలం మైలారం గుట్టలో ఉన్నటువంటి భూమిని 37 మందికి జిల్లా కేంద్రానికి చెందిన 37 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల భూమి కొంత కేటాయించడంలో అప్పటి పాలకులు అధికారులు కొంచెం విఫలం చెందారు. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ పాలకుల చుట్టూ తిరిగినప్పటికీ కాలయాపన చేస్తూ మమ్మల్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇక మాకు విధిలేని పరిస్థితులలో గత 4 రోజులుగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో నిన్న కూడా విడతల వారీగా కార్యక్రమాలకు రూపుదాల్చి మేము విడతల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి మా 37 మంది కేటాయించిన ఇళ్ల పట్టాలకు స్థలాలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము రోడ్డెక్కిన పరిస్థితి చూస్తుంటే ఇది అధికారుల నిర్లక్ష్యం ఏ రకంగా అవపడుతుందో అందరికీ కనబడాలని ఈరోజు మేము రోడ్డెక్కేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 సంవత్సరాలు అవుతుంది మాకు పట్టాలు ఇచ్చి, ఈ పట్టాలు ఇచ్చిన కానీ మరి భూమి ఎక్కడ అనేది మాత్రం చూపించట్లేదు అధికారులు. మరి మొద్దు నిద్రలో ఉన్నట్టు మేము అందులో భాగంగానే ఈరోజు రోడ్డు మీద పడుకొని నిరసన తెలపాల్సి వచ్చింది. మరి 2 సంవత్సరాల కాడ నుంచి ఏం చేస్తున్నారు? ప్రతి గ్రీవెన్స్లో మేము 10 సార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. అసలు గ్రీవెన్స్ ఎందుకు పెడతారు? మాకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మరి సామాన్యులకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ప్రతి గ్రీవెన్స్లో మేము విన్నవించుకోవడం జరిగింది. మాకు పట్టాలు ఇచ్చిన భూములు కేటాయించాలని కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కూడా మేము చెప్పడం జరిగింది. చేస్తామని 2 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. ఇంకా మేము మాకు చేసేదేం లేక ఈరోజు మేము రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ముందు కూడా ఎన్నికల కోడైనా ఏదైనా పట్టాలు సాధించుకునేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. పట్టాలు సాధించుకుంటాం, ఖచ్చితంగా భూములు సాధించుకుంటాం, ఈ పట్టాలకు విలువ తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏదైతే జర్నలిస్టులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను ఇప్పుడు అవి చెల్లయన్నట్టు పట్టాలు ఇచ్చి భూమి చూపించకుండా ఇవి ఈ రోజున ఇప్పుడు గత 4-5 రోజుల కాంచెల్లి జర్నలిస్టులు ఏదైతే చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. ఇది ఏంది అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చిన పట్టాలను కావచ్చు, లేకపోతే ఏదైతే ఐఏఎస్ అయినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పట్టాలను కావచ్చు, ఈరోజు 37 మందికి పట్టాలు ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏదైతే పట్టాలు ఇచ్చారు కానీ కాకపోతే ఏంటంటే ల్యాండ్ ఎక్కడైనా చూపించకుండా కేటాయించకుండా ప్రతి గ్రీవెన్స్లో కావచ్చు వీళ్ళు ఎన్నోసార్లు మెమరాండాలు కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి. ఇప్పటికీ ఇంతగానం 4-5 రోజుల కాంచెల్లి జర్నలిస్టులు పడుతున్న ఈ తిప్పలను చూస్తూ కూడా ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రాసెస్ అనేది మొదలుపెట్టి చేయలేకపోతుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారైనా లేకపోతే శాసనసభ్యులైనా, ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనా ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ఈ ఏదైతే 37 మందికి ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాల స్థలాలు తొందరగా కేటాయించి వాళ్ళకు ఒక మోడల్ కాలనీ లెక్క కట్టియాల్సిందిగా ఈ ప్రభుత్వం పైన ఎంతైతే పని ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కంపల్సరీ విలేకరులకు తొందరగా పట్టాలు ఇచ్చుడే కాకుండా ల్యాండ్ చూపించి ఇల్లు కట్టి చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. గత 4 రోజుల నుండి 37 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మోసం చేసిన ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు ఫైన్ క్లైన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ వద్ద పడుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసనకు సిపిఐ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు వెంటనే జర్నలిస్టులకు కేటాయించినటువంటి స్థలాలను కేటాయించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీరు చేసేటువంటి కార్యక్రమానికి కంపల్సరీ కూడా మా పార్టీ మద్దతు ఉంటుందని, ప్రతి కార్యక్రమంలో కూడా సిపిఐ పార్టీ పాల్గొంటుందని, ఈ పట్టాలు వచ్చేంత వరకు కూడా మా తరఫున కూడా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాం. పాలకులు మరి అధికారంలోకి రావాలంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాళ్ళు రాజ్యాంగ నిర్వహణ మంచిగా సక్రమంగా జరగాలంటే మరి పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా ప్రధానమైనటువంటి కారణం. మరి ఈరోజు ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు ఈరోజు ఏదైతే 37 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మరి ఇండ్ల పట్టాలు ఇచ్చి
మా ఇండ్ల స్థలాలు ఎక్కడున్నాయో చూపెట్టండి అంటే ఈరోజు 37 మంది జర్నలిస్టులను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి గత 4 రోజుల నుంచి వాళ్ళు నిరసన కార్యక్రమాలు అనేక రూపాల్లో చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, నిమ్మకు నీరెత్తనట్టుగా దున్నపోతు మీద మానవన్నట్టుగా ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రపంచ మానవాళికి కావాల్సినటువంటి ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన పాత్ర పోషించేటువంటి వాళ్ళ సమస్యలే పరిష్కారం చేయలేదంటే మరి సామాన్య మానవుల పరిస్థితులు, వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వీరు చేసేటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండ్ల పట్టాలు వెంటనే కల్పించి ఇంటి స్థలాలను వాళ్ళకు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.